గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎలా ఉండేవారు శ్రీహరి గారు మీరు? అంటే ఆయన మీకు పరిచయం అయిన తర్వాత ఏమేమి మార్పులు వచ్చాయి మీలో శాంతి గారు? మీరు ఆల్మోస్ట్ మీ యాక్టింగ్ కెరియర్ గేవ్ ఫర్ నేను ఆయన కోసం వదిలింది ఒకటి మాణిక్షన్ బిఫోర్ మ్యారేజ్, లేకపోతే ఇవ్వనని చెప్పేశారు. అందుకని ఇది మానేశాను. ఆ తర్వాత డ్రెస్ నేను ఎప్పుడు చాలా షార్ట్గా వేస్తాను. పెళ్ళికి ముందు ఎయిర్పోర్ట్ కూడా మినీ ఫ్రాక్లో అట్లా వెళ్తాను. అప్పుడు మనకి తెలీదు అది ఆ ఏజ్ అట్లాంటిదో, లేకపోతే ఇంట్లో వేసుకున్న నేను బయటికి వెళ్ళడానికి ఒక డ్రెస్, ఇంట్లో వేసుకున్నానికి ఒక డ్రెస్ ఉండదు. షూటింగ్ నుంచి వస్తుంటే సాటర్డే సండేస్ ఏదైనా ఖాళీగా ఉంటే మనకి ఇష్టమైన డ్రెస్ వెళ్ళి తీసుకొని వచ్చేస్తాము. ఆ ఒక్కరోజు వేసుకోవడానికి మనకి దాంట్లో ఫ్లైట్కి వెళ్తాను కదా, అట్లా వెళ్ళిపోతాను. సో షార్ట్స్ ఎక్కువ వేస్తాను, స్కర్ట్స్ ఎక్కువ వేస్తాను. అది ఫస్ట్ లవ్ అయ్యి ఫస్ట్ సార్ ఒక 2 years దాకా ఎంజాయ్ చేశారు సార్. సూపర్గా ఉన్నావా అని అన్నీ చెప్తారు. తర్వాత చెప్పారు మెల్లంగా. దాని తర్వాత పెళ్ళి అయిన తర్వాత డిసైడ్ చేసుకున్నారో ఏమో ఇది మనకే అని. అప్పటి నుంచి అంటే నో షార్ట్ డ్రెస్సెస్, ఇంకా నో స్మోకింగ్. అదే దానికి ముందే వదిలేదు, దానికోసం వదిలేశారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా లేదు. బట్ అందుముందు స్మోకింగ్ అసలు ఎలా అలవాటైంది శాంతి గారు? అది ఒక సినిమాలో వచ్చి, ఒక కన్నడ సినిమాలో ఒక వ్యాంప్ క్యారెక్టర్ చేశాను. దాంట్లో హీరోకి అంబరీష్ గారు, దానికి ఆపోజిట్ క్యారెక్టర్ నాది. విలన్ లేదు, విల్లియే. నాకు ఒక 2-3 పాటలు దాంట్లో, హార్స్ రైడింగ్, అందరూ విలన్స్ వెనక అమ్మాయిలు వచ్చి ఉంటారు కదా, నా వెనక బాడీ బిల్డర్స్ ఉంటారు అట్లా పెట్టుకొని, ఇది బేర్ బాడీ తోటి అట్లా ఉండి, అట్లాంటి క్యారెక్టర్ అది. దాంట్లో నేను చేతిలో గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్ అంటే కోక్, అది అందరికీ తెలుసు. చేతిలో సిగరెట్ అయితే ఇదైతే డూప్లికేట్, ఇది పోస్తారు ఓకే, ఇది కంపల్సరీ, ఇది ఉంది కదా. ఆయన వచ్చి తీసి నేను కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు, మళ్ళీ ఫోన్ వదిలాను. అమ్మ మీరు వెళ్ళి మీరే హీరోకి ఆపోజిట్ కదా, అది తీసి ముక్కు నుంచి రావాలన్నాడు. తీసి ముక్కు నుంచి వచ్చింది చూస్తే నేను హాస్పిటల్లో ఉన్నాను. ఆ సినిమా మొత్తం అట్లాంటి అలవాటైంది. అట్లా కదా, అది చూసి ఇంకా పక్క సినిమాలన్నీ ఏదో వ్యాంప్ క్యారెక్టర్ చేస్తే, లేకపోతే కన్నడ సినిమాలు చాలా చూడండి, దాంట్లో ఏదైనా ఒక షార్ట్లో అయినా పెడతారు. ఇప్పుడు తీసి ముక్కులో వదలడం, నోటి నుంచి ఇప్పుడు తీసి ఇట్లా వదలడం. నాకు ఇప్పటికీ అంటే నేను అప్పుడు వదిలేసినప్పుడు కూడా లోపల తీసుకుని నేను కొంచెం ఇక్కడ దాకా వెళ్తే కూడా దగ్గు వచ్చేస్తుంది. ఊరిగా ఇట్లా తీసుకొని ఇట్లా ముక్కులో వచ్చినప్పుడు వస్తుంది. ఒక 2 షార్ట్ అట్లా చేయడానికి అది అంతటితో ఆపేస్తారు. బట్ అది కూడా ఆపేయమని చెప్పారు శ్రీహరి గారు. షార్ట్ డ్రెస్సెస్ మానేస్తే ఏం వేసుకోమన్నారు? పంజాబీ డ్రెస్సా? నాకు పడదు చుడిదార్. నచ్చదా? ఇష్టం లేదు? అస్సలు ఇష్టం ఉంటుంది. ఎందుకంటే వేసుకుంటే వెస్టర్న్ ఉండాలి, లేదంటే చీర ఉండాలి. చీరనా? అయ్యో చీర ఇంకా అసలు వద్దు నాకు. ప్యాంట్స్ వేసుకుంటాను, అప్పుడంతా జీన్ ప్యాంట్స్ ఉంటుంది కదా, జీన్స్ వేసుకుంటాను, టాప్స్ వేసుకుంటాను. బావా లేనప్పుడు ఇంట్లో ఉంటాను కదా, అప్పుడు షార్ట్స్ వేసుకుని తిరుగుతుంటాను. ఇంట్లో ఉన్నప్పుడు దొంగతనం చేసేదాన్ని. ఎవరు ఇష్టపడ్డారు తొందరగా? ఫస్ట్ మీరా బావా? మీరు ఎలా ఎస్ చెప్పారు? నమ్మకం ఎట్లా కలిగింది మీకు? చాలా మంది ముఖం చూడంగానే నచ్చుతుంది కదా. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో అన్ని సినిమాలు చేస్తాను. నేను ఇక్కడ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అన్ని వరుసలో ఉన్న హీరోస్ అందరితోటి చేశాను. కన్నడలో వచ్చి రాజ్ కుమార్ గారు చేయలేదు, వాళ్ళ సన్స్ నుంచి అందరు హీరోస్ తోటి చేశాను. అక్కడ అందమైన వాళ్ళు ఉండొచ్చు, ఇక్కడ అందమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మలయాళంలో చేశాను, అక్కడ అందమైన హీరోస్ చాలామంది ఉన్నారు. తమిళనాడులో అందమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడ ఎవరు వచ్చినా దాంట్లో ఒక చాలామంది చెప్పారు నాకు, ఐ లవ్ యూ గివ్ యూ చెప్తుంటారు. అది పిచ్చి మాటలని వస్తుంటుంది, వార్తలు వస్తుంది, చెప్తారు, నవ్వు వస్తుంది నాకు. దాంట్లో మనకు తెలుసు కదా, మన పక్కన నేను ఒక 3 రోజులు చేసుకొని వెళ్ళిపోతాను. మళ్ళీ వాళ్ళతో చాలా సాంగ్స్ చేసి ఉంటాను కదా. నాకేమో చాలా మంది వెంటపడ్డారు, అయితే ప్రపోజ్ చేశారు. చాలా మంది. అప్పుడు మీరు అసలు ఇప్పుడు అలాగే ఉన్నారు అంటే మీ మొహం ఎక్స్ప్రెషన్ మారలేదు కొంచెం, అంటే ఆ మధ్యలో బాగా చిక్కిపోయారు, ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నారు. చాలా సన్నగా అయిపోయారు. ఫుడ్ చాక్లెట్స్. బాగా అడిగిన విధంలో ఒక నిజాయితీ కనిపించింది. ఎప్పుడు నేను డబ్బుకి వెనకపోలేదు. డబ్బు వెనకపోయి ఉంటే ఇప్పుడు బావ వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ నేనే ఒక 10 కంపెనీలు ఎక్కి దిగి ఛాన్సులు ఇవ్వండి అని అది అట్లా వచ్చేది. నేను ఎప్పుడు డబ్బు వెనకపోలేదు. నేను మనిషిని చూశాను, మనిషిగా చూశాను, ఆయన కూడా నిజాయితీ చూశాను. ఆ ప్రేమలో నిజం కనిపించింది. అందుకని అడగంగానే ఒక రోజు టైం అడిగాను, మా అమ్మకి చెప్పాను, నాకు నచ్చింది, అమ్మకి చెప్పాను. ఇదేంటి లవ్ చేసాము. 1 year దొంగ పెళ్లి చేసుకున్నాము.
ఒక 3-4 సంవత్సరాలు కాపురం చేసాము. మళ్ళీ 96లో అందరికి తెలిసి పెళ్లి చేసుకున్నాము. ఇండస్ట్రీలో అందరూ ఏమన్నారు అప్పుడు మీరు ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నప్పుడు? సౌత్ ఇండస్ట్రీ అంతా మీకు తెలుసు కదా. వచ్చి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ కూడా చెప్పారు, వాడు మంచివాడు కాదు, వాడు వచ్చి రౌడీ, అది చేశాడు చేశాను. అట్లాగే ఆయన్ని కూడా కొన్ని హీరోస్ వచ్చి చెప్పారంట, అమ్మాయి వచ్చి ఇట్లాంటి సాంగ్లు చేస్తుంది, వాళ్ళు వచ్చి సినిమా వాళ్ళు వచ్చి ఏమార్ చేస్తారు, దాని వెనక వెళ్ళవద్దని ఆయనకి చెప్పారంట. అయినా ఇది పట్టించలేదు, నేను పట్టించలేదు. ఇద్దరు ఒక్కొక్క వాళ్ళని, అది ఉన్న నిజమైన ప్రేమ. నాకు నమ్మకం. నేను బాబాకు ఒకటే చెప్పాను, నాకు ఒక మంచి ఒక బెడ్రూమ్, మన ఇద్దరికి ఒక బెడ్రూమ్, ఇది ఒక కిచెన్, 3 పూట అన్నం పెట్టు, ఒక కాటన్ బట్టలు పెట్టు, చిరగకుంటే నాకు ఇంకా ఒక 4 బట్టలు ఉంటే సరిపోతా ఒక 6 నెలలకి, అది పెట్టు చాలు నాకు. అప్పటికి శ్రీహరి గారు బాగా స్టారా? లేదా అప్కమింగ్ స్టార్. తర్వాత మీ మంచి హస్తవాస్ అంటారు కదా, అలాగా మీరు రావడంతో మొత్తం అసలు అప్పుడు నాకు ఇల్లు అంతా ఉంది నాకు. ఒకవేళ ఏం మగవాడు అనుకున్నవాడు ఎప్పుడు వచ్చి డిపెండ్ అయి ఉండడు. సో నేను బావ ఎక్కడ పెట్టినా నేను చెప్పాను, నేను వచ్చి నీతోటి ఉంటాను. అసలు ప్రేమ చిగురించడానికి ఫస్ట్ టైం ఎక్కడ కలిశారు మీరు? దాదర్ ఎక్స్ప్రెస్, అది వచ్చి 420. దాదర్ ఎక్స్ప్రెస్ చూసారంట సార్, అప్పటి నుంచి మొదలు పెట్టారు. 420లో వచ్చి చేయటకు అడిగారు, పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. అది అడిగిన విధం నాకు నచ్చింది. మా అమ్మకి చెప్పాను, ఇట్లా ఆగమని చెప్పాను. సార్ 1 year దాకా ఆగారు. 93లో వచ్చి మా అన్న కొడుకుకి గుండు చేసడానికి వెళ్ళాను. ఈ దొంగ అప్పుడే తాళి తీసుకొచ్చి కట్టేశాడు. అంటే అప్పుడు గుడి లోపల చెప్పాడు తాళి కడుతున్నానని. నాకైతే ఒకటే షాక్. మా అమ్మ అయితే ఏడుస్తుంది. సరే ఎట్లయినా ఆయనే డిసైడ్ అయిపోయింది కదా, డిసైడ్ చేసుకున్నాను, దీంట్లో ఏముంది అని చెప్పి పెళ్లి చేసేసుకున్నాను. ఇండస్ట్రీలో అందరూ సరే మొత్తానికి తర్వాత మీ ఇద్దరిని ఐడియల్ కపుల్గా ఆల్మోస్ట్, బికాజ్ మీరిద్దరూ ఎంత ప్రేమగా ఉండేవారు. ఎందుకంటే మేము ఇద్దరు ఎప్పుడూ ఒకరికి ఒకళ్ళు అబద్ధం చెప్పుకోవట్లేదు. అవును, ఆయన నా దగ్గర ఎప్పుడు అబద్ధాలు చెప్పరు, నేను ఆయన దగ్గర అబద్ధాలు చెప్పాను. సో శ్రీహరి గారు మీ లైఫ్లోకి వచ్చాక, అలాగే మీరు శ్రీహరి గారి లైఫ్లోకి వచ్చాక, నార్మల్ కదా ఇండస్ట్రీలో చుట్టూ చాలా టెంప్టేషన్స్ ఉంటాయి, చాలా మంది వ్యక్తులు పరిచయం అవుతుంటారు. ఎప్పుడు శ్రీహరి గారికి ఇంకొక అమ్మాయికి అనిపించలేదా? అనిపించి ఉండొచ్చు, కానీ అంత ఓపెన్నెస్ ఉండేదా? అట్లా కొట్టేసి వెళ్ళి ఉంటారు, కానీ పెళ్లి దాకా తీసుకుని వచ్చి ఉండేవారు కాదు. అంతే, అట్లా కొట్టేసి వెళ్ళిపోయారు అంతే. అది నేనే సైడ్ కొడతాను. ఇప్పటికి ఈ వయసు 50 దాటింది, నేనే ఇప్పుడు కాబట్టి ఉంటే బాగున్నాడు కదా అని అనుకుంటాను. సైడ్ కొడతారు ఇప్పటికైతే? ఇప్పుడు ఒక 2-3 సైడ్ కొడతానంటే నా ఏజ్ కంటే ఎక్కువ వాళ్ళు, అంతే కదా. అంతే. నాకంటే చిన్నపిల్లలు అంటే నాకు 25 yearsలో అబ్బాయి ఉన్నాడు, 2 అబ్బాయిలు ఉన్నారు. పెళ్ళి అవి ఉండదు. ఇప్పుడు ఒక క్యారెక్టర్ చేసిన ఒక ఆర్టిస్ట్, నేను ఒక హీరో ఒకటి, నేను మళ్ళీ చెప్పలేను, ఆయన కొంచెం ఇదిగా చేశారు, ఆయన పేరు చెప్పలేను. అది తర్వాత ఇప్పుడు నేను ఈ మధ్యలో వచ్చి ఇప్పుడు సినిమాలు, నేను 7 years వదులుకున్న సినిమాలు, ఇప్పుడు ఈ 3 yearsలో వదులుకున్న సినిమాలని ఇప్పుడు టీవీలో వేస్తున్నారు కదా, 1 month వేసేస్తున్నారు. అవన్నీ కూర్చొని చూస్తున్నాను. ఇప్పుడు చాలా మంది హీరో కంటే విల్లన్సే అందంగా ఉన్నారు ఇప్పుడు. అవును కదా, నేను అనుకున్నాను బావా, నేను మాత్రం ఇప్పుడు పుట్టి సేమ్ విల్లనే పెళ్లి చేసుకుని ఉంటాను బావా అనుకుంటా. అంతేకాని శ్రీహరి గారు అన్ని షేడ్స్ చేశారు కదా క్యారెక్టర్స్. చేశారు కాదు, నేను బావా ఆయన క్యారెక్టర్ చూసే ప్రేమించాను. తర్వాత ఆయన అందంలో ఎక్కడ తగ్గించారు? మీకు ఉన్న హీరోస్లో తీసుకుంటాను, నా ఆయననే అందం, నేను అది చెప్తాను. అవునవును, చాలా ఆయనకి ఒక కంట్లో ఒక ఇది ఉండదు, ముక్కులో షార్ప్గా ఉంటుంది, లిప్స్లో కానీ ఎక్కడ ఒక ఫేస్ తీసుకుంటే ఎక్కడ లేదు. ఇంకా బాడీ పర్ఫెక్ట్ బాడీ, ఆ బాడీ ఎవరికి లేదు. అప్పుడు వచ్చినప్పుడు బాబాకు మాత్రమే ఉండింది. సో నాకు అందమైన మొగుడు దొరికాడు. అంతే, హ్యాపీ, వెరీ హ్యాపీ. యాస్. ఇంకా మీ మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ ఏంటి శాంతి గారు మీ అంత సుదీర్ఘ ప్రయాణంలో? ఫస్ట్ అది తాళి కట్టింది, అది ఎప్పుడు మర్చిపోయాను నేను. తర్వాత అన్ని ఇదే, మేము చాలా ప్రేమగా ఉంటాము, గొడవ చేసుకుంటారా? ఆయన కొడతారు, నన్ను కొడతారా? బీపుల్ పగలు కొడతారు. ఎందుకు? ఆయన పక్కన ఉన్న కోపం తీసుకొచ్చి నా మీద చూపిస్తారు. సరే దోశ వేస్తారు, అట్లాగే తీసేసుకుంటాను. అదేంత ఆరిపోయిన తర్వాత ఆరిపోతుంది. ఎందుకు కొట్టే బాబు అంటే, రాత్రి కొట్ట మొగం అది చూస్తున్నాను, వాచిపోయి రాత్రి అంతా ఏడ్చి ఉన్నావా నువ్వు, ఎందుకు కొట్టని అంటారు. ఇది చేసా బావా, ఇది కరెక్టా తప్ప అని అడిగాను, దాన్ని కొట్టా బావా, తప్పైపోయింది, ఇంకొకసారి కొట్టనే అంటారు. సరే, ఇదంతా ఈ మెమరీతో పాటు మీకు మోస్ట్ స్వీటెస్ట్ మెమరీ పెళ్లి తర్వాత ఏమిటి? బాబు పుట్టినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు ఎలా, తన నాన్నగా ఎలా ఉండేవారు శ్రీహరి గారు? బావానా నాకంటే ఎక్కువ ప్రేమ ఆయనకే.
టు బి సే. పిల్లలంటే తగ్గపిచ్చి. బాబా అప్పుడంతా పెద్ద బాబు పుట్టినప్పుడు కొంచెం బిజీ అయ్యారు, కొంచెం పక్కన కొంచెం మెయిన్ క్యారెక్టర్కి వచ్చారు, విలన్ దీనికి వస్తున్నారు, మెయిన్ విలన్గా చేయడం మొదలుపెట్టారు. సో కొంచెం రెమ్యునరేషన్ కొంచెం ఎక్కువ వస్తుంది కదా, అది తీసుకొచ్చి నాకు ఇస్తారు కదా, ఒక 20,000 50,000 తీసుకుని అట్లాగే బట్టలు తీసుకొని వచ్చి ఇచ్చేసాను. అసలు ఒక్క మాట చెప్పరే, నువ్వు ఎందుకు తీసుకున్నావని ఒక్క మాట చెప్పరు. అంటే మొగుడు అంటే ఇట్లా కూడా ఉంటాడు, మొగుడు అంటే 50,000 ఖర్చు పెట్టి వస్తే నేను భయంతో వస్తే అది చెప్పరు. తర్వాత వచ్చి నేను ఫస్ట్ టైం వచ్చి ఎప్పుడు మా లవ్ అప్పటి నుంచే ఎవ్రీ ఇయర్ నా బర్త్డే అప్పుడు ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తారు. అది 1 గ్రామ్ ఉండే 2 గ్రామ్ ఉండే ఒక డ్రెస్ చీర మాత్రం నేను ఫస్ట్ ఒకసారి తీసుకొచ్చాను, ఫస్ట్ బర్త్డే అప్పుడు జన్మలో చీర తీసుకురాకు అని చెప్పేసారు. నేను చెప్పాను, దయచేసి బావా నువ్వు చీర మాత్రం తీసుకుని వచ్చి బావా. అది ఎంత చండాలంగా ఉండిందంటే అంత చండాలంగా ఉండింది. ఏం చేసారు? ఆ చీర ఉందా? ఇచ్చేసారు అప్పుడే? నేను తీసుకొని కుట్టేశారా? నేను ఆ చీర కట్టుకుంటే అయినా పర్వాలేదు, నేను చెప్పాను వద్దు. నెక్స్ట్ టైం నుంచి ఏం చేసేవారు, చిన్న డాలర్, చిన్న పెయింట్ అంటే అట్లాగే పెరుకొని వచ్చింది. ఒకరోజు ఫస్ట్ టైం బాబా హీరో అయిన తర్వాత ఎప్పుడు 14th నైట్ సెలబ్రేట్ చేస్తారు. 15th ఫ్రెండ్స్ తోటి అది పార్టీ ఉంటుంది కదా, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని చేస్తుంటారు. అది ఈవినింగ్ 5 o'clock నుంచి మొదలవుతుంది. ఈయన బాబా ఏమో ఫ్రెండ్స్ తోటి బయట కూర్చున్నారు, నేనేమో లోపల కూర్చొని టీవీ నేను పైన ఉన్నాను, అప్పుడు కింద లేదు బెడ్రూమ్, పైన ఉండింది మా బెడ్రూమ్. పైన కూర్చొని కింద నుంచి ఇంటర్కమ్ పిలిచారు, వస్తే కిందకి రావే అన్నారు. నేను నైట్ మీద ఉన్నాను, కిందకి వచ్చాను. ఏంటి బాబా అన్నాను. నేమా బండి ఎక్కువే అన్నారు. ఏం బాబా అన్నాను. నువ్వు ఫస్ట్ బండి ఎక్కువ, ఆయన లుంగి మీదే ఉన్నారు, నేనేమో నైట్ మీద ఉన్నాను. 9:30 9:45 పైన అయిపోయింది. సర్రని బండి తీసుకుని వెళ్ళాడు. మా ఇంటి ఎదురింట్లో కృష్ణ పోల్సన్ ఇది వాళ్ళ జ్యువెలరీ షాప్ ఉంది. చేతిలో డబ్బులు పర్సు ఏం లేదు, స్ట్రైట్గా తీసుకుని వెళ్ళారు. షట్టర్ వేసేశారు. హిందీలో చెప్పారు, ఓపెన్ కరో అని చెప్తారు కదా, ఎదురింటి వాళ్ళు తెలుసు, అది ఓనర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే చెప్పారు, చూపించారు, నీకేం కావాలి తీసుకుపోయి అన్నారు. నేను చెప్పాను, నాకు ఏదైనా ఉంగరం ఏదైనా ఒకటి తీసుకుంటాను బావా అని చెప్పాను. సరే ఈయన వెళ్ళి చూస్తున్నారు. ఇట్లా చూసినప్పుడు ఆయనేమో ఈ గోల్డ్ సెక్షన్లో ఇటు ఉన్నారు, నేనేమో ఫస్ట్ ఏమో డైమండ్ సెక్షన్ ఉంటుంది. నేను అక్కడ నిలబెట్టి ఇట్లా ఊరికే ఇట్లా చూశాను. అది వచ్చి రోడ్ మీద దీంట్లో వచ్చి ఆ నెక్లెస్ ఒకటి వైట్ స్టోన్స్ తోటి గ్రీన్ ఇది వచ్చి ఇప్పుడు కూడా ఉంది. అది నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు అది చూస్తూనే వెళ్తుంటాను. ఆ నెక్లెస్ అక్కడ ఉండింది. నా కళ్ళు నాకు తెలియకుండానే అక్కడ పోయింది. ఈయనేమో నాకు చూస్తున్నారు. నేనేమనుకున్నాను, 1 lakh అట్లా ఏదైనా కొనేసి ఎక్కువ ఖర్చు పెట్టించేద్దని కాదు, ఒక 1 lakh కూడా కాదు. మాకైతే ఏదైనా ఒక ఉంగరం లేకపోతే నాకు ముందే చెప్తారు, ఒక 10,000 ఏదైనా కొనుక్కు, నీ ఇష్టం ఏదైనా కొనుక్కోవే అంటారు. నేను వెళ్ళి ఒక 10,000 నాకు ఒక డ్రెస్, ఒక 4 డ్రెస్ వచ్చి, నేను ఎక్కువ ఖర్చు పెట్టి బట్టలు తీసుకోను, నేను రోజు అదే వాడుతుంటాను. సో వెళ్ళి ఏదో ఉంగరం కానీ ఏదో చిన్నది ఏదైనా తీసుకుంటాను బాబా అని చెప్పి ఆయన ఇట్లా చూస్తుంటే ఆయన తిరిగి నన్ను చూసినట్టు ఉన్నారు. నా కళ్ళేమో దాని మీద ఉంది, అది రోడ్లో చూసినది దాని మీద ఉంది. బాగుందన్నాడు, చూపుంది బాబా అన్నాను. అది ప్యాక్ చేయరన్నాను. ఎంత అన్నాడు, ఇంతమంది చెప్పారు. బాబా ఇంత కావాలా బాబా అన్నాను. నడుసుకో అన్నారు. అది చూసారా, ఆయన పక్కన ఒకటి నచ్చింది, నేను అది చూసాను, అది బాగానే ఉండింది. ఇది కూడా తీసుకువన్నారు. వద్దు బావ, ఇప్పుడు వద్దు బావ, ఎందుకు బావ అన్నాను. దోనో ప్యాకరో గాడి మీరాకో అన్నారు. 2 ప్యాక్ చేసి వచ్చేసాము. అది నేను ఏదొచ్చినా ఉధృతితో వస్తుంది, చూపట్లేదు. లేదు ఆయనకి నేనంటే పిచ్చి ప్రేమ. నాకు ఒంట్లో బాగాలేకపోతే కూడా ఆయనకి చెప్పను, ఎంత ఫీవర్ ఉన్నా సరే, ఎంత బాడీ పెయిన్ వచ్చినా సరే, అసలు ఏమీ చెప్పను ఆయనకి. బాబా నాకు ఒంట్లో బాగా ఎప్పుడు ఏ రోజు చెప్పలేదు ఆయనకి, చెప్పను. ఆయన నాకు వస్తే తట్టుకోలేరు. కానీ చాలా బాధ కలిగే విషయం, మీకు వస్తే ఒంట్లో బాగాలేకపోతే ఆయన తట్టుకోలేరు, ఆయన ఒంట్లో బాగాలేకపోతే మీరు తట్టుకోలేరు. అయ్యో ఆయన ఒంట్లో బాగోతే నేను చచ్చిపోతా. ఎంత కాదు, అక్కడ కాళ్ళు నొక్కేది, తల నొక్కేది అన్నీ నేనే, కాళ్ళు నొక్కేది అన్నీ నేనే చేస్తాను. అరుస్తుంటారు చూడండి, ఒక తల నొప్పికే కింద దాకా వస్తుంది సౌండ్. అయ్యో అమ్మా అంత సౌండ్. ఆయన వాయిస్ ఎట్లా ఉంటుంది,
మొత్తం ఉన్న డాక్టర్స్ అన్నీ ఆయన బెడ్రూమ్లో ఉంటారు. ఒక 20-30 డాక్టర్స్ ఉంటారు. నేను ఫస్ట్ ఫోన్ వచ్చి వాళ్ళ ఇంటికే చేస్తాను. ఆయనకి ఏది వచ్చినా వెంటనే అక్కడ ఆయనకి చిన్నప్పుడు తెలిసిన డాక్టర్స్ ఉంటారు, అక్కడ నుంచి వచ్చేస్తారు. తర్వాత పర్సనల్ బాగా వచ్చేస్తున్నారు డాక్టర్స్. ఇక్కడ ఉన్న డాక్టర్స్ అన్నీ చూస్తుంటాను మొత్తం అందరు. ఆ డాక్టర్స్ ఏం వచ్చినవాడు ఒకటే వస్తారా, ఆయన ఒక 10 డాక్టర్స్. ఆయన ఎందుకు అరుస్తున్నారో తెలియదు కదా. వాళ్ళందరు డాక్టర్లు ఒక 20-30 డాక్టర్లు సాయంకాలం దాకా ఉంటారు. చూసి అందరూ కూర్చొని కథలు మాట్లాడుకొని నవ్వుకొని అట్లా ఉంటారు. మీరు చాలా సఫర్ అయి ఉంటారు కదా సార్, సార్కి బాగాలేనప్పుడు, ఒంట్లో బాగాలేనప్పుడు. ఇదే అది 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 వేరే అమ్మో, అది తలుచుకుంటేనే చచ్చిపోతాను నేను. మెయిన్ నాకు అది వచ్చినప్పటికి ఆయనకి ఫుడ్ ఒకటి పోయింది. ఆయనకి రోజు కంపల్సరీ నాన్ వెజ్ ఉండాలి ఎంతైనా సరే. అది ఉప్పు లేకుండా పప్పు, వెజిటేబుల్స్ బతుకులాడుతారు నన్ను. తర్వాత ఆయనకి షుగర్ కూడా ఉండింది. సో అరటిపండు లేకుంటే పెరుగన్నం తినరు ఆయన లైఫ్లో. నాకు పెళ్ళి అయినప్పుడు అయినప్పటి నుంచి ఉంటే కూడా అరటిపండు, అది దాన్ని ఏమంటారు తెలుగులో, ఎల్లో కలర్లో ఉంటుంది, చక్కెరకేళి. అది ఎక్కడైనా నెతికి తీసుకున్నది. ఆ పెరుగులో అది, ఆ పెరుగన్నంలో అది కలుపుకొని తింటారు. నాకైతే ఒక్కలా ఉంటుంది, అది కంపల్సరీ కావాలి. మామిడి పండు బాగా ఇష్టం, సీతాఫలం బాగా ఇష్టం. ఆయన డాక్టర్ వచ్చి చెప్పేశారు ఇవ్వకూడదని. నో ఫ్రూట్స్, నో స్వీట్స్, షుగర్ వల్ల. షుగర్ కంట్రోల్కు అంటే ఇంకా అంత పోలే. ఇంకా వాళ్ళ ఇంట్లో అందరికీ ఉంది ఇది, మా సైడ్లో ఎవరు లేదు, వాళ్ళ ఇంట్లో అందరికీ ఉంది. సో దానికి భయంగా మనం చెప్తే ఆయన కోపం వస్తుంది. దానికి కూడా కోపడుతుంటారు. డైనింగ్ ఎక్కడ ఉన్నా ఇంటికి వచ్చి దగ్గర ఎక్కడ ఉన్నా ఇంటికి వచ్చి భోజనం చేస్తారు. ఒక 25 కిలోమీటర్స్ అవే అంటే రారు. అక్కడే క్యారేజ్ తీసుకుని వెళ్తా, లేకపోతే క్యారేజ్ పంపిస్తాను. అది కోపం వస్తుంది ఆయనకి. ఆ చక్కెరకేళి సీజన్లో వచ్చేది కదా, మామిడి పండు సీజన్లో వచ్చేది, సీతాఫలం ఒక సీజన్లో వచ్చేది. అది కంపల్సరీ తినాలి ఆయనకి. మళ్ళీ డాక్టర్కి ఫోన్ చేస్తాను నేను అడిగి, అంటే మరి అంటే పెట్టాలా లేదా అని. పెట్టాలి, మరి అడగాలి కదా. బట్ అది ఎంతకాలం ఆయన హెల్త్ కండిషన్ అలా కంటిన్యూ? లేదు బాగానే ఉన్నారు. అది మధ్యలో అది కూడా జాండీస్ వచ్చినప్పుడు కూడా చెట్టు మంది తీసుకున్నారు. నాకు యాక్చువల్లీ నిజంగానే నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను, నాకే ఎక్కువ వచ్చింది జాండీస్. నేను క్యూర్ అయిపోయాను. ఈయన షూటింగ్లో వెళ్ళి అక్కడ నాన్ వెజ్ తినేశారు సార్. సో దాంతో తట్టుకోలేకపోయింది లివర్. అక్కడ వస్తున్న వాళ్ళు, ఎందుకు దగ్గర ఉన్న వాళ్ళు పేరు చెప్పలేను, వాళ్ళు కావాల్సిన వాళ్ళే మొత్తం నాకు చెప్పాలి కదా. అంటే నేను వచ్చి కూర్చుంటాను కదా. నేను ఇక్కడ ఉన్నదాకా నేను ఇక్కడ ఉప్పు లేకుండా, ఇది లేకుండా, నూనె లేకుండా అది చేసి తీసుకెళ్ళి దగ్గర తినేదాకా అక్కడ ఉండి ఉంటాను. తర్వాత ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర చెప్పి పెడతాను, నేను ఆయనకి క్యారేజ్ వెళ్ళకూడదు అని చెప్పి పెట్టేసి వచ్చేదాన్ని. అందరు భయపెడతారు. బాబాకి వచ్చి పర్సనల్ ఇదే ఉంటాడు, అతనికి రమణన్నకే చెప్తాను, రమణన్న వస్తే నాకు చెప్పండి, లేకపోతే వస్తే బూతులు తిడతానని చెప్పే పెడతాను. అందరు భయపడతారు. నాకు తెలియకుండా ఈ ఫ్రెండ్స్ వస్తున్నారు చూడండి, ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకొచ్చి పెట్టేయడం. అసలు తెలియదా, లేకపోతే తెలిసే చేశారు. లాస్ట్లో ఇంకా బాగా కావాల్సిన వాళ్ళకి వాళ్ళు తాగడం కూడా ఇది చేసేసారు. నేను పట్టేశాను. అప్పటికి డ్రింక్ మానేశారు, ఫుల్ మానేశారు. మానేసి నాన్ వెజ్ ఇవ్వడం పోతే పాటు లొకేషన్లు ఇచ్చేసినట్టున్నారు. ఇది ప్యాకప్ అవుతుంది కదా, మనమేమో దగ్గరికి పోము. దగ్గర కొట్టి 2 పిల్లలు మధ్యలో పడుకుంటారు, ఆయన అక్కడ పడుకుంటారు, నేను ఇక్కడ పడుకుంటాను. వీళ్ళు వచ్చిన వాళ్ళు వెళ్ళడానికి మీకు రాత్రి 12:30 ఒకటి అవుతుంది. వాళ్ళు వచ్చిన వాళ్ళు తాగుతారు, చాలామంది వస్తున్నారు కదా, వాళ్ళందరూ తాగుతుంటారు. బాబాకి వచ్చి ఏదైనా ఇంట్లో జ్యూస్ చేసేస్తే నాకు తాగుతారు. అలాంటిది అది కూడా ఇవ్వడం మొదలుపెట్టేశారు. అది లాస్ట్ నేను పట్టేసుకున్నాను. నేను తెలియక బాబాకు లాస్ట్ మినిట్లో డే అండ్ నైట్ చేయడం. 2 o'clock వస్తారు, అప్పుడు వెళ్ళి ఏం మాట్లాడతాం ఆయనతోటి. నేను భోజనం పంపించేదాన్ని, ఇక్కడి నుంచే పంపించేదాన్ని. రాత్రి అయితే ఉప్పు లేకుండా ఇడ్లీ కానీ దోశ కానీ ఉప్పు లేకుండా లైట్గా ఒక 1 గ్రామ్ ఇది సాల్ట్ ఉంటుంది కదా, అట్లా ఇది పెట్టేసి స్వీట్ అసలు లేకుండా అవన్నీ చూసుకునే కూడా అక్కడ తినేసి మనకి ఎట్లా తెలుసు. తిన్నా బావంటే తిన్నానంటారు. నేను క్యారేజ్ పంపిస్తాను ఇక్కడ ఇంట్లో నుంచి, వాళ్ళు అక్కడి నుంచి తీసుకుని చేయడం, ఇది డ్రింక్ పోసేసి ఉన్నారు. నాకు తెలిసి ఒక్కసారి దొరికిపోయారు, నాకు ఇంట్లోనే కింద దొరికిపోయారు. చెప్పారా, పోట్లాడారా? చెప్తే చెప్పకూడదు కానీ చెప్తున్నాను నేను, ఇప్పుడు దాకా చెప్పలేదు. వాడు వచ్చి నన్ను బూతులు తిట్టాడు. ఈయనేమి ఫుల్లో ఉన్నారు, ఆయనకి అప్పుడు అర్థం కాలేదు. నేను నెక్స్ట్ డే వచ్చి
చెప్పొద్దు. చెప్పినప్పుడు అప్పుడు ఫీల్ అయ్యాడు. అప్పుడు వాళ్ళు ఎవరిని ఇంటికి రాకూడదని చెప్పేశారు. ఒక 2 years దాకా రానివ్వలేదు. ఆయనే చెప్పేశారు. నేను చెప్పాను, బాబా నువ్వు చెప్పి నేను వెళ్ళిపోతా. ఇప్పుడు ఆ వ్యక్తి ఎందుకు మిమ్మల్ని తిట్టారు? ఆయన దగ్గర కాబట్టి రక్తం పెట్టి తిట్టాడు నన్ను. ఆయనకి అప్పుడు తెలియట్లేదు, ఆయన మొత్తలో ఉన్నాడు కదా, తెలియట్లేదు.